హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో మనం ప్రొవైడ్ చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి సెంట్రల్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా సరే వీటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇక్కడ అందించడం జరుగుతుందండి. మనం ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మనం కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ ఎనలిటికల్గా ఎలాబొరేట్గా మీకు అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా మనం ప్రతిరోజు పీడిఎఫ్ ఫార్మేట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 వెర్షన్స్లో కూడా ఏ రోజు కరెంట్ అఫైర్ ఆ రోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అందువల్ల ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో మనకి ఏదైతే గ్రూప్ 2కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. రైట్. ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే జిఎంఆర్ విశాఖపట్నం విమానాశ్రయానికి 675 కోట్ల ఎన్ఐఐఎఫ్ నిధులు అని చెప్పేసి మనం ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చండి. మీ అందరికీ తెలిసిందేనండి. మనము భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి విశాఖపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి భోగాపురం అనే ప్లేస్లో దీన్ని బిల్డ్ చేయబోతా ఉన్నారు. అయితే దీనిని ఎవరు సార్, ఏ కంపెనీ సార్ అంటే జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నారండి. అంటే బిడ్ విన్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే వీరికి సంబంధించి ఏదైతే మనకి జిఎంఆర్ అని చెప్పేసి అన్నామో, ఈ యొక్క జిఎంఆర్ గ్రూప్ నిర్మిస్తున్నటువంటి జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. అది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఫ్యూచర్లో ఆ యొక్క ఏదైతే మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందో దాన్ని భోగాపురానికి షిఫ్ట్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో భోగాపురం అనమాట, అంటే భోగాపురంగా రూపాంతరం చెందుతుంది. మీరు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. అయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి ఇక జిఎంఆర్కి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వాళ్ళు 675 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఈ యొక్క కంపెనీలో అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మనల్ని ఏదైతే మనకి ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎవరు సార్ అభివృద్ధి చేస్తున్నారు అంటే జిఎంఆర్ గ్రూప్. అయితే ఈ యొక్క జిఎంఆర్ గ్రూప్కి పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థ పేరేంటి సార్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇట్ ఈజ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక సంస్థ అండి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది. దీన్ని 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏవైతే కొన్ని ఇలాంటి సంస్థలు ఉంటాయో, కంపెనీస్ ఉంటాయో వాటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక వ్యవస్థ. వీరు 675 కోట్ల వరకు ఈ యొక్క జిఎంఆర్ గ్రూప్లో పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పేసి మనకి కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందో, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందో, దీనికి ఫస్ట్ దశలో 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా నిర్మాణాలు చేపడతామన్నారు. ఆ తర్వాత ఫేసెస్ వారీగా 4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే విధంగా నిర్మాణాలు చేపడతాము అని చెప్పేసి జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఈ యొక్క జిఎంఆర్ గ్రూప్ వీరు మేము దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తామని జిఎంఆర్ గ్రూప్ చెప్పడం జరిగింది. అందువల్ల మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రజెంట్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భోగాపురానికి షిఫ్ట్ కాబోతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ పేరు వచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది క్లోజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొంత అక్కడ సెక్యూరిటీస్ ఇష్యూస్ ఉండటం వల్ల తర్వాత మేము విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మేము క్లోజ్ చేస్తాము, ఇప్పుడున్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దాన్నే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అంటారు. రైట్. అయితే దీనికి సంబంధించి ఎన్ఐఐఎఫ్ అని చెప్పేసి ఇందులో మాట్లాడుకున్నాక దాని ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి అంటాం. దీన్ని 2015లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అంటే మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి కొన్ని కంపెనీస్కి ఇవి పెట్టుబడుల రూపంలో అమౌంట్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ అడిగితే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓగా ఎవరున్నారు సార్ అంటే మనకి రాజీవ్ ధార్ అనే వ్యక్తి రీసెంట్గా రావడం జరిగిందండి. రాజీవ్ ధార్. ఇవి కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో ఇవి కూడా గతంలో దీని ఫుల్ ఫామ్ ఏంటి, సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల దీన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్స్ విమానాశ్రయాలు వచ్చినాయి అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి భారత ప్రభుత్వం అనేది 2025 నాటికి 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుందని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేశామండి. అదేవిధంగా డిజీ యాత్ర అని ఒక యాప్ కూడా రాబోతుందని. సో మనకి నెక్స్ట్ 2024లో కొన్ని విమానాశ్రయాలు కండి అప్రాక్సిమేట్ ఒక 25 విమానాశ్రయాలు కూడా ఈ డిజీ యాత్రలోకి తీసుకొస్తాము అని చెప్పేసి, అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అండి. అంటే చెక్ ఇన్ చెక్అవుట్ దగ్గర సో మనకి క్యూ లైన్లో నుంచుకోకుండా జస్ట్ మన మొబైల్ ఆ యాప్ని అలా పెట్టగానే మనకి ఇన్ అవుట్ అని చెప్పేసి యాక్సెస్ ఇస్తుందన్నమాట. అలా డిజీ యాత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రజెంట్ మనకి విమానయాన మంత్రి అండి, సో మనకి జ్యోతిరాదిత్య సింధియా గారు అని చెప్పేసి మనం నిన్న డిస్కస్ చేసామండి ఒక 2 డేస్ క్రితం కూడా కరెంట్ అఫైర్స్లో, అది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఇటీవల కాలంలో పేర్లు మార్చినటువంటి విమానాశ్రయాలు అని చెప్పేసి మనకి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గోవాలో చెప్పుకున్నామండి. అదేవిధంగా మనకి చండీగఢ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాని ఇటీవల కాలంలోనే షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా ధోనిపోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, దాని ఇటీవల కాలంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. సో మనకి నరేంద్ర మోదీ గారు ఈ సంవత్సరంలోనే దాన్ని ప్రారంభించడం జరిగిందని. 2 డేస్ కరెంట్ అఫైర్స్లో కూడా, అంటే 2 డేస్ క్రితంలో కూడా మనం కర్ణాటకకి సంబంధించి ఒక 4 ఎయిర్పోర్ట్స్ పేరు మార్చాలి అని చెప్పేసి కర్ణాటక అసెంబ్లీ వాళ్ళు అక్కడ తీర్మానం చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ అనేది సో మనకి లోటస్ ఆకృతిలో దాన్ని నిర్మించారని చెప్పేసి, అదేవిధంగా చెన్నై తమిళనాడులో ఉన్నటువంటి అన్నా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక టెర్మినల్ని సో ఏదైతే మన నాట్య భంగిమలో ఉన్నటువంటి ఒక ఆకారంలో నిర్మించారని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1995లో ఎస్టాబ్లిష్ చేశారని, దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుందండి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. మన భారతదేశంలో విమానాశ్రయాలు మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కూడా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. సో ఒకసారి రివిజన్ చేయండి. ఎవరికైనా సరే ఒకసారి గుర్తుండవండి కరెంట్ అఫైర్స్, 2 సార్లు గుర్తుండవు, కనీసం 3 సార్లు 4 సార్లు రివిజన్ చేస్తే అప్పుడు మనకి పర్ఫెక్షన్ వస్తుందండి. ఎవరికి కూడా 1 టైం 2 టైమ్స్ చదివితే గుర్తుండవు, కనీసం 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ అవసరమైతే రివిజన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. సో ఎందుకు ఇలా గుర్తుంటాయి సార్ అంటే, మనం ప్రతిరోజు కూడా మీరు కరెంట్ అఫైర్స్ ఇలా ఫాలో అయినట్లయితే, సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఏం చెప్పాం, మొన్న ఏం చెప్పాం, ఈ రోజు ఏం చెప్పాం, ఒక లింక్ దొరుకుతుందండి మీకు. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. విమానాశ్రయాలు అనగానే మనం డిజీ యాత్ర గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా 2023లో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పేసి, ఎంతమంది ప్రయాణికులు ట్రావెల్ చేశారని చెప్పేసి మినిస్టర్ వాళ్ళు చెప్పారని డిస్కస్ చేసాం. అదేవిధంగా ఏదైతే మన బెంగళూరు అంటే కర్ణాటకకు సంబంధించండి ఒక 4 విమానాశ్రయాల పేర్లు మార్చాలి అని చెప్పేసి అక్కడ స్టేట్ అసెంబ్లీ వాళ్ళు తీర్మానం చేసి సెంట్రల్కి పంపించారు, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఒక మీకు ఆర్డర్లో వస్తాయండి. సో అలా ఆర్డర్లో వచ్చినప్పుడు ఎగ్జామినర్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రైట్. సో ఈరోజు నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిఈసి ఈసీల బిల్లుకు పార్లమెంట్ ఆమోదము అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో వీరికి సంబంధించినటువంటి ఎంపిక బాధ్యత అనేది గతంలో అంటే మనకి ప్రజెంట్ సినారియోలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు రాష్ట్రపతి గారు నియమిస్తారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో అలా కాకుండా ఒక సెర్చ్ కమిటీ అండ్ ఒక ఎంపిక కమిటీ అని చెప్పేసి 2 కమిటీలు ఏర్పాటు చేశాము అని చెప్పేసి మనకి న్యాయ మినిస్ట్రీ అండి, సో లా మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో సో అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లోక్సభలో రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోద పొందడం జరిగింది. అయితే ఏదైతే దీనికి సంబంధించండి సో ఎన్నికల కమిషనర్ ఎంపిక 2 కమిటీలు ఏర్పాటు చేశామని సుప్రీంకోర్టు జడ్జి సో మనకి సమాన హోదా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఈ బిల్లు వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఎటువంటి కోర్టు తీర్పులు ఉండవని, సో ఇది రక్షణగా వారికి నిలుస్తుందని చెప్పేసి మనకి లా మినిస్ట్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు చెప్పడం జరిగింది. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే సో ఖచ్చితంగా దీని గురించి మనల్ని అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో సెర్చ్ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అని, లేకపోతేనేమో ఎంపిక కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. లేదా లోక్సభ రాజ్యసభ ఎప్పుడు ఈ బిల్లును ఆమోద ముద్ర వేశాయి అని చెప్పేసి కూడా మన ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషన్ సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, మీ అందరికీ తెలిసిందే. సో దీని బిల్డింగ్ పేరుని మనం నిర్వచన్ సదన్ అని చెప్పేసి అంటామండి. చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా మరి ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఏదైతే ఈ యొక్క సిఈసి అండ్ ఈసీ బిల్లుకు సంబంధించి రాజ్యసభ అనేది డిసెంబర్ 12వ తారీఖున ఆమోద ముద్ర వేయడం జరిగింది, అంటే రాజ్యసభలో పాస్ అవడం జరిగింది. సో నిన్న అంటే డిసెంబర్ 21వ తారీఖున లోక్సభ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. సో ఇందువల్ల ఈ బిల్లు అనేది చట్టంగా మారడం జరిగింది. అయితే నెక్స్ట్
ప్రెసిడెంట్ గారు కూడా అసెంట్ చేస్తారండి. అయితే ఈ విధంగా ఏదైతే లా మినిస్ట్రీ గారు చెప్పినట్లుగా సో ఏదైతే మనకి గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాల ఆధారంగానే మేము ఈ బిల్లుని తీసుకురావడం జరిగిందని, ఇది పారదర్శకంగా ఉంటుందని చెప్పేసి లా మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. అయితే లా మినిస్ట్రీ వారు సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారండి. సో ఈ సెర్చ్ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరంటే లా మినిస్ట్రీ అండి. న్యాయశాఖ వారు దీనికి బాధ్యత తీసుకుంటారు. అయితే దీంట్లో ఈ సెర్చ్ కమిటీ మొత్తం 5 పేర్లను సిఫారసు చేస్తుందండి. అంటే ఒక 5 వ్యక్తులను సెలెక్ట్ చేస్తుంది. అంటే సెర్చ్ చేసి ఇదిగోండి ఈ 5 పేర్లు అయితే వీరైతే మాత్రం ఎలక్షన్ కమిషనర్కి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లకు అర్హులు అని చెప్పేసి ఒక 5 ఈ యొక్క సెర్చ్ కమిటీ రిఫర్ చేస్తుందన్నమాట. సో ఆ తర్వాత వాళ్ళ పేర్లు అనేవి ఎంపిక కమిటీ అని చెప్పేసి ఉంటారండి. సో దాంట్లో 3 సభ్యులు ఉంటారు. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ 3 ఎవరు సార్ అని మనం చూసినట్లయితే సో ఒకళ్ళు వచ్చేసరికి సో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. రెండు వచ్చేసరికి మనకి ప్రైమ్ మినిస్టర్ రిఫర్ చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఒక ఆయన ఉంటారు. కేంద్ర మంత్రి ఒకరు ఉంటారు, ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ రిఫర్ చేసినటువంటి వ్యక్తి. సో ఇంకొక వ్యక్తి వచ్చేసరికి లోక్సభలో అపోజిషన్ పార్టీ హెడ్ ఒక ఆయన ఉంటారండి. సో లోక్సభలో అపోజిషన్ పార్టీ సో హెడ్ ఒకరు ఉంటారు. ఒకవేళ లోక్సభలో దేనికి మెజారిటీ లేకపోతే సో ఉన్న పార్టీలలో ఒక పార్టీని కన్సిడర్ చేసి సో ఆ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని దీంట్లో సభ్యులుగా ఉంచడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటి సార్ అంటే ఇక్కడ ఇంకోసారి చూద్దామండి. సో సెర్చ్ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే లా మినిస్ట్రీ ఉంటారు. సో దీంట్లో మొత్తము 2 కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు కూడా ఉంటారండి. సో 2 కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు ఉంటారు అండ్ న్యాయశాఖ మంత్రి ఉంటారు. వీరు ఒక 5 పేర్లను రెఫర్ చేస్తారు. ఆ 5లో చూస్ చేసుకునే బాధ్యత ఎంపీ కమిటీకి ఉంటుంది. దాంట్లో 3 ఉంటారు. వాళ్ళలో ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సూచించినటువంటి క్యాబినెట్ మినిస్టర్ అండ్ లోక్సభ అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఒక హెడ్. సో వీరు ఉంటారండి, గుర్తుంచుకోండి. అయితే దీని మీద ప్రతిపక్షాలు అనేవి కాంగ్రెస్ కానివ్వండి ఇలాంటి ప్రభుత్వాలు అనేవి సో ఇది ఏకపక్ష విధానము నిర్ణయము అని చెప్పేసి దీన్ని మేము అపోజ్ చేస్తున్నామని చెప్పేసి గతంలో అన్నాయి. ఎందుకు సార్ అంటే సో ఇదే ప్లేస్లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరుని సూచించిందండి. సో ఆపోజిషన్ పార్టీ ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్పేసి, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరుని తొలగించి ఆ ప్లేస్లోకి ప్రైమ్ మినిస్టర్ రిఫర్ చేసినటువంటి క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం పక్షపాతిగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తే మీరు ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సూచించినటువంటి క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కదండి. లోక్సభ అపోజిషన్ పార్టీ హెడ్ ఒకటి. అంటే 2:1 మెజారిటీ బేస్ చేసుకునే కదా ఆ వ్యక్తిని రిఫర్ చేస్తారు. సో ఇక మరి 2:1 రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యక్తులే కదా, అంటే ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తులే కదా, మరి ఎక్కడ పారదర్శకత ఉంటుంది అని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. మరియు 1 అంటే మనకి ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు డెసిషన్ 2:1 మేకింగ్ అండి. మెజారిటీ ఏదైతే అదే. సో వీళ్ళిద్దరూ ఒకటి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ రిఫర్ చేసిన క్యాబినెట్ మినిస్ట్రీ ఇద్దరు ఒకటే కదా, కేంద్ర మంత్రి. సో వీళ్ళిద్దరూ ఒకటే. సో ఇంకెక్కడ పవర్ ఉంది ఈ బిల్లుకి అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనము వీటికి సంబంధించినటువంటి వీళ్ళ 3 పేర్లు గుర్తుంచుకోవాలి అండ్ సెర్చ్ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరో కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఇది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించింది. అదేవిధంగా సో ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. ఏంటి సార్ అంటే అది సో చూడండి. సో ఏదైతే మనకి సెర్చ్ కమిటీ ఒక 5 పేర్లను రిఫర్ చేస్తుంది కదా, ఆ 5 పేర్లను ఎంపీ కమిటీకి రిఫర్ చేస్తుంది కదా, ఆ యొక్క ఎంపిక కమిటీకి చేసేటప్పుడు సెర్చ్ కమిటీలో ఒక 5 పేర్లు ఇస్తారన్నామా, ఆ 5 పేర్లలో ఎవరైతే పేర్లు సో లేవో అంటే వీళ్ళు మళ్ళీ ఆ పేర్లను మార్చే అధికారం కూడా ఎంపిక కమిటీకి ఉంటుందట. సో ఇక్కడ మనకి ఏదైతే సెర్చ్ కమిటీ వాళ్ళకి 5 పేర్లు రెఫర్ చేస్తారు కదా, ఆ 5 పేర్లలో మళ్ళీ తర్వాత వీళ్ళకి పేర్లు మార్చి ఎంపిక కమిటీ పంపించిన తర్వాత వీళ్ళు పేర్లను మార్చొచ్చట. అంటే వేరే వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి కూడా ఈ ఎంపిక కమిటీ రెఫర్ చేయొచ్చట. అంటే చూడండి, సో దీనికి ఎక్కువ పవర్ ఉంది చూడండి అండి. సో ఇలా చెప్తా ఉన్నారు. అదేవిధంగా సో ఫ్యూచర్లో ఎవరైనా ఏదైతే ఈసీని తొలగించాలి అంటే ఖచ్చితంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాల్సిందే అని చెప్పేసి ఈ బిల్లులో చెప్పడం జరిగిందండి. సో గతంలో అలా కాదండి, ప్రెసిడెంట్ గారు రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఖచ్చితంగా ఏదైతే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ ఉంటేనే ఈ యొక్క ఈసీలను తొలగిస్తాము అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క సిఈసీ కానివ్వండి, ఈసీ కానివ్వండి, వీళ్ళ జీత భత్యాలు కానివ్వండి, సో వీళ్ళ యొక్క పవర్స్ కానివ్వండి, తొలగింపు విధానం కానివ్వండి, అంతా కూడా సుప్రీంకోర్టు సో మనకి జడ్జ్ ఏవైతే ఉంటాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్నే ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఈ బిల్లులో చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మనల్ని కరెంటు పాలిటీలు ఇది అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చదువుకుంటారో ఆ చదువుకున్న క్రమంలోనే ప్రజెంట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా లింక్ చేసుకొని చదువుకోండి. ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది.
మీరు పాలిటీలో చూసుకున్నట్లయితే పాలిటీకి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో వీటిని చదువుకోవాలి. ఇవి చదువుకున్నప్పుడే రీసెంట్గా మనకి 5 స్టేట్స్కి సంబంధించి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరిగినాయండి. సో వాటిని కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. ఆ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, సో ఆ ప్రభుత్వాలు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్, బీజేపీ ఎన్ని విన్ అయినాయి, సో దానికి ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చారు, గవర్నర్లుగా ఎవరు వచ్చారు, సో అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్లు ఎవరు వచ్చారు అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి ఆ రాష్ట్రాలకు సంబంధించి. లాస్ట్ టైం మనకి ఏదైతే మనకి నాగాలాండ్లో జరిగినటువంటి ఎన్నికలప్పుడు మొత్తం 60 సీట్లు ఉన్నాయండి. అక్కడ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేలుగా హెకానీ, జకాలు, సల్హోతు, క్రుసే అని చెప్పేసి 2 మహిళలు రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత తెలంగాణ ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. నాగాలాండ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళలుగా ఎమ్మెల్యేలుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ క్రింది వాటిలో సరి కాని అంశాన్ని గుర్తించండి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఎలక్షన్ కమిషన్ అనగానే ఈ ఎలక్షన్ కమిషన్తో పాటు ఏవైతే ఇప్పుడు మనం చెప్పిన సెర్చ్ కమిటీ అండ్ ఎంపీ కమిటీతో పాటుగా ఇప్పుడు దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిలతో సమానమైన హోదా ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఈ పాయింట్స్తో పాటుగా ఆ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నింటిని లింక్ చేసుకొని చదువుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంతమందిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సచిన్ టెండూల్కర్ గారిని 3 years కానీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. రాజ్ కుమార్ రావు అని చెప్పేసి ఒక వ్యక్తిని కూడా మనకి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగిందని చెప్పేసి, నర్మదియా అని చెప్పేసి మధ్యప్రదేశ్కి సంబంధించి ఒక వికలాంగురాన్ని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఈ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించిన లిస్ట్ను కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీళ్ళు కొన్ని యాప్స్ కూడా తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా మీకు గతంలో మనం డిస్కస్ చేసామండి. ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ సాక్ష్యం అనే పోర్టల్ ఇంటి దగ్గర నుంచి ఓటు హక్కు వేసే సదుపాయాన్ని ఈ సాక్ష్యం అనే ఒక పోర్టల్ ద్వారా కల్పించారని చెప్పేసి మొట్టమొదటిసారిగా దాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా సి విజిల్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొచ్చారని, ఈ సి విజిల్ ద్వారా ఏదైతే పోలింగ్ బూత్ దగ్గర ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి, రిగ్గింగ్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే సో వీడియో కానీ ఫోటో కానీ క్లిప్పింగ్స్ తీసి దాంట్లో అప్లోడ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా అఫిడవిట్లు అలాంటివి కూడా ఆన్లైన్లో పంపించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అన్నాం. అదేవిధంగా మడ్డాటా జంక్షన్ అని చెప్పేసి సో ఆల్ ఇండియా రేడియో వాళ్ళతో సహకారంతో దీన్ని ఏర్పాటు చేసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇప్పుడు ఈ సినారియోలో కూడా ఓవరాల్గా అసలు ఏం జరిగింది, మొత్తం ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఏముందన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇవన్నీ కూడా మీ నోట్స్లో ఉన్నాయే. సో ఒకసారి రివిజన్ చేయండి. సో ఇలా ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటానండి. సో గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, సో నేను అలా రివిజన్ చేయటం వల్ల, అలా గుర్తు చేయటం వల్ల మీరు 10 సార్లు చదివిన దాంతో సమానంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండడం జరిగింది. 25వ ఎలక్షన్ కమిషనర్గా ప్రజెంట్ ఉండడం జరిగిందండి. సో రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుప్రీంకోర్టులో 52,191 కేసుల పరిష్కారము అని చెప్పేసి సుప్రీంకోర్టు వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 15 వరకు అంటే ఈ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మొత్తము డీల్ చేసినటువంటి అంటే పరిష్కరించినటువంటి కేసులు ఎన్నిసార్లు అంటే 52,191 కేసులు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. గత ఏడాదితో పోలిస్తే 3,000 కేసులు ఎక్కువగా డీల్ చేయడం జరిగింది. అంటే గత ఏడాది అంటే సో 2022లో 49,191 కేసులు సో డీల్ చేయడం జరిగింది. అంటే ఈ తీర్పులు ఇవ్వడం జరిగిందండి. లైక్ మీరు చూసినట్లయితే ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి ఈ బిల్లు అదేవైతే మనకి కేసు కానివ్వండి, అదేవిధంగా మనకి ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, పెద్ద నోట్ల రద్దు కానివ్వండి, అదేవిధంగా సరోగసీకి సంబంధించండి సో ఏదైతే మనకి మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి సంబంధించి గర్భ విచ్చితి అని చెప్పేసి అంట దానికి సంబంధించి కానివ్వండి, సో ఇలాంటి కేసులన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. సో అయితే మొత్తం కూడా 52,191 కేసులు ఈ సంవత్సరంలో డీల్ చేయడం జరిగింది సో మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి. సో గతేడాదితో పోలిస్తే 3,000 కేసులు ఎక్కువగా వీళ్ళు పరిష్కరించడం జరిగిందండి. సో ఎప్పటి వరకు ఉండదు, జనవరి 1 డిసెంబర్ 15 వరకు అండి. అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 15, 2023లో జరిగినటువంటి సో ఈ కేసులన్నీ కూడా 52,191 కేసులు. అదేవిధంగా ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు వచ్చింది కాబట్టి సో సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూద్దామండి. సో గతంలో సివిల్ సర్వీస్లో కూడా కొన్ని క్వశ్చన్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో గ్రూప్ 1, గ్రూప్ 2 అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో గతంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రాకముందర సో సుప్రీంకోర్టుని ఏ పేరుతో పిలిచేవారు, సో ఎప్పుడు వచ్చింది, ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది, ఇది ఏ బాడీ, ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎవరున్నారు, సో ఎన్నవ వ్యక్తి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గతంలో పిలిచేవారు. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ 1937 అక్టోబర్ 1. సో అక్టోబర్ 1, 1937లో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ వారు.
ఆ తర్వాత మనకి 1950 జనవరి 28 నుంచి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా అది పేరు మార్చి సో ఫోర్స్లోకి రావడం జరిగిందండి. సో దాని యొక్క రూపం మారిపోయి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని పేరుతో 1950 జనవరి 25 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది ఆఫ్టర్ మన ఇండిపెండెన్స్ తర్వాత. సో అదేవిధంగా ఆర్టికల్ 124 డీల్స్ అబౌట్ సుప్రీం కోర్ట్. సో మనకి ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, గుర్తుంచుకోండి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే ఆర్టికల్ 124 తెలుపుతుంది. అదేవిధంగా కాగ్ అని చెప్పేసి అంటాం, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, అది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇందులో మనం డిస్కస్ చేసాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ. అదేవిధంగా సో మొత్తం ఎంతమంది జడ్జెస్ ఉండొచ్చు అంటే 34 మంది అండి. 33 + 1 34 మంది సో మనకి న్యాయమూర్తులుగా ఉండొచ్చు. వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత సార్ అంటే 65 సంవత్సరాలను గుర్తుంచుకోండి. అదే హైకోర్టులో అయితే మాత్రం 63 సంవత్సరాలు, సుప్రీంకోర్టు జడ్జి అయితే మాత్రం 65 సంవత్సరాలు. ప్లీజ్ రిమెంబర్ దట్. చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా గతంలో అడిగిన సందర్భాలు సుప్రీంకోర్టుకు సంబంధించి. అదేవిధంగా మరి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు అనేవి కొన్ని యాప్స్ను కూడా తీసుకురావడం జరిగిందండి. మీరు చూసినట్లయితే మనకి ఏదైతే మన కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా సో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు డివై చంద్రచూడ్ గారు 2 యాప్లను తీసుకురావడం జరిగిందండి. ఫాస్టర్ 2.0 అని చెప్పేసి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ ఈ ఫాస్టర్ 2.0 అంటే సో ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళ ఖైదీలను త్వరగతిన విడుదల చేయడానికి ఈ యొక్క పోర్టల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఒక హైకోర్టు ఈ వ్యక్తిని విడుదల చేయండి అని చెప్పేసి సమాన్లను అంటే ఒక ఆర్డర్స్ను పాస్ చేసిద్దండి. సో అవి మరి కింద స్థాయి అధికారులకు రావాలి కదా. సో ఆ ఆర్డర్లు వచ్చే క్రమంలో ప్రాసెస్ లేట్ అవుతుంది. అలా కాకుండా త్రూ ఆన్లైన్ ద్వారా ఆ ఫార్మేట్ వెళ్ళిపోతుంది సంబంధిత అధికారికి. అప్పుడు త్వరగా అతను జైలు నుంచి బయటికి రావచ్చు. ఇలా ఖైదీల త్వరగతి విడుదల కోసం ఈ యొక్క ఫాస్టర్ 2.0 అనే దాన్ని రీసెంట్గా మనకి కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా సో మనకి డివై చంద్రచూడ్ గారు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈఎస్సిఆర్ అని చెప్పేసి అంటామండి, అంటే సుప్రీంకోర్టు రికార్డ్స్ అని చెప్పేసి అంటాం, ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రికార్డ్స్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇదేంటి సార్ అంటే వీటన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా డిజిటల్ ఫార్మేట్లో తీసుకురావడం కోసం ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో డిజిటల్ ఫార్మేట్లో తీసుకురావడం కోసం. అదేవిధంగా అంతకుముందు గతంలో కూడా మనం మాట్లాడుకున్న గుర్తెచ్చుకోండి సుస్వాగతం అనే పోర్టల్ అండి. సో ఎవరైతే సుప్రీంకోర్టులో కేసుల కోసం వస్తారో వాళ్ళకి ఎంట్రీ పాస్ను మంజూరు చేయాలంటే ఈ యొక్క యాప్ ద్వారానే వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. అందువల్ల ఇటీవల కాలంలో సుస్వాగతం పోర్టల్, ఈఎస్సిఆర్ పోర్టల్, ఫాస్టర్ 2.0 పోర్టల్, ఈ 3 పోర్టల్ కూడా సో మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి పోర్టల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. ప్రజెంట్ డివై చంద్రచూడ్ గారు అని చెప్పేసి ఉన్నారండి. ప్రజెంట్ 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇతను ముంబై మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో 49గా మనకి యుయు లలిత్ అనే వ్యక్తి ఉండేవారు. సో ఆ తర్వాత అంటే అంతకుముందు అండి సో మనకి 48గా మనకి ఎన్వి రమణ గారు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఉండేవారండి. నూతలపాటి వెంకట రమణ అంటారు. 48, 49 యుయు లలిత్, 50 డివై చంద్రచూడ్, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. పార్లమెంటు రక్షణ ఇక సిఐఎస్ఎఫ్కు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి పార్లమెంట్ మీద మీ అందరికీ తెలిసిందేనండి, మొన్న డిసెంబర్ 13వ తారీఖున ఒక దాడి జరిగిందండి. సో ఒక పొగ బాంబుని వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో మీరు పిక్లో చూస్తున్నారు, నిందితులు వాళ్ళేనండి. సో కొంత అలజడి సృష్టించడం జరిగింది, పార్లమెంట్ మీద దాడి చేయడం జరిగిందండి. సో దాని దృష్ట్యా ఈసారి పార్లమెంటు సెక్యూరిటీ అనేది సిఐఎస్ఎఫ్కు బదలాయించడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. ఏదైతే మనకి ఇకపై కొత్త లేదా పాత పార్లమెంట్ అంటే పాత పార్లమెంట్ భవనాల సమగ్ర రక్షణ బాధ్యతను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, దాన్నే మనము సిఐఎస్ఎఫ్ అని చెప్పేసి అంటాం, వాళ్ళకు అప్పగిస్తాము అని చెప్పేసి. అదేవిధంగా విమానాశ్రయాలలో తనిఖీ తరహాలో పార్లమెంట్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, మన పార్లమెంటు మీద డిసెంబర్ 13వ తారీఖున సో కొంతమంది అల్లరి మోక, సో మీరు పిక్లో చూస్తున్నారు, వాళ్ళు పొగబాంబుతో దాడి చేయడం జరిగిందండి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా సిబ్బందిని మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా సో గతంలో అంటే ప్రజెంటు ఈ యొక్క పార్లమెంటుకు భద్రత వహించేది ఎవరు, ఎందుకు ఇలా మార్చడం జరిగింది, అదేవిధంగా మరి దీనికి సంబంధించి దీని మోటో ఏంటి, అసలు పార్లమెంటుకు సంబంధించి ఎందుకు దీన్ని తీసుకోవడం జరిగింది, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, ఇలాంటివి మనం చర్చిద్దామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనము సిఐఎస్ఎఫ్ గురించి మాట్లాడుకుందామండి. సో సిఐఎస్ఎఫ్ రేపు మనకి ఎగ్జామ్లో అడుగుతారండి, స్ట్రైట్ క్వశ్చన్. సో ఇటీవల కాలంలో పార్లమెంటు భద్రతకు సంబంధించి సో ఏ వ్యవస్థ అనేది ఈ యొక్క సెక్యూరిటీ ఇష్యూస్ చూసుకుంటుంది, సిఐఎస్ఎఫ్ లేదా శాస్త్రసీమ బాల లేకపోతేనేమో సిఆర్పిఎఫ్, ఇలా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనకి సిఐఎస్ఎఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. దీన్ని 1969లో ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది.
సో అదేవిధంగా దీని ప్రజెంట్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు సార్ అంటే నీనా సింగ్ అని చెప్పేసి ఒక లేడీ అండి. సో ఈమె రీసెంట్గా రావడం జరిగిందండి, నీనా సింగ్ అని. దీని యొక్క మోటో ఏంటి సార్ అంటే ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అనేది మోటోగా ఉన్నది, గుర్తుంచుకోండి. ఇది దీనికి సంబంధించి ఏదైతే సిఐఎస్ఎఫ్కి సంబంధించింది, గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ప్రజెంట్ మరి పార్లమెంట్కి సంబంధించి భద్రతా దళాలు అంటే భద్రత ఎవరు చూసుకుంటారు సార్ అంటే ప్రజెంట్ పిఎస్ఎస్ అని చెప్పేసి అంటామండి. అంటే పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ వీరు, ఢిల్లీ పోలీస్ వీరు అండ్ సిఆర్పిఎఫ్ వారు, వీళ్ళు ముగ్గురు ప్రజెంట్ మన పార్లమెంట్ సెక్యూరిటీని చూసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సిఐఎస్ఎఫ్ కింద పనిచేయాల్సి ఉంటుంది. అంటే మెజారిటీ సిఐఎస్ఎఫ్ ఉంటుంది. సో వీళ్ళ కంట్రోల్లోనే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానివ్వండి, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ కానివ్వండి, పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ కానివ్వండి, వీరందరూ కూడా సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే ఇప్పటి నుంచి పనిచేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు December 13, 2023 పార్లమెంట్ మీద పొగబాంబు చేశారు. సో ఒక పొగబాంబుతో దాడి చేశారండి. వాళ్ళు ఎవరు సార్ అంటే ఇదిగోండి మీరు పిక్లో చూస్తున్నట్టు సాయికృష్ణ జగలి ఇతను అండ్ మనోరంజన్ అని చెప్పేసి ఇతను. సో వీళ్ళిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు అని చెప్పేసి తేలడం జరిగింది. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఖచ్చితంగా రేపు ఎవరు సార్ ఈ యొక్క పార్లమెంట్ రక్షణను కన్సిడర్ చేసేది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే సిఐఎస్ఎఫ్, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మనకి ఏదైతే శాస్త్ర సీమా బాలకు సంబంధించి ఇటీవల కాలంలో దాని యొక్క చీఫ్గా ఒక ఆమె వచ్చారండి. సో మనకి రష్మిక శుక్లా అని చెప్పేసి ఒక లేడీ రావడం జరిగింది. మన కరెంట్ అఫైర్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టడం జరిగింది అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఏమండి మీరు పిక్లో చూస్తున్నారు ఏమే నూర్ ఇనాయత్ ఖాన్ అని చెప్పేసి అంటాం, నూర్ ఇనాయత్ ఖాన్ అని చెప్పేసి అంటాం. ఈమె మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ సంబంధించినటువంటి వంశస్థురాలు అని చెప్పేసి మనకి కథనాలు రావడం జరిగిందండి. అయితే ఇది ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే సో మనకి లండన్లోని ఉత్తర లండన్లోని ఒక కౌన్సిల్ హౌసింగ్ బ్లాకుకు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఎవరైతే విశిష్టంగా సేవలు చేశారో ఒకప్పుడు లండన్కి కానివ్వండి ఆ పరిసర ప్రాంతాలకు కానివ్వండి వాళ్ళ పేర్లు పెట్టాలి అని చెప్పేసి ప్రజల ముందు ఒక రెఫరెండం పెట్టడం జరిగిందండి. వాళ్ళల్లో ఈ పేరుని లోకల్గా ప్రజలు ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల అక్కడ ఒక కౌన్సిల్ హౌసింగ్ బ్లాకుకు అంటే ఒక ఏరియా ఒక బ్లాకుకు ఆమె పేరు పెట్టడం జరిగిందండి. సో ఈమె ఇండియన్ బ్రిటిష్ గూఢాచారిగా పనిచేశారు గతంలో. 1944లో ఈమెని శత్రువులు చంపడం జరిగిందండి. సో అప్పుడు వయసు ఆమె 40 సంవత్సరాలు. 1944లో శత్రువులు ఆమెను చంపడం జరిగింది. సో ఈమె బ్రిటిష్ వారికి గూఢాచారిగా వ్యవహరిస్తూ ఉండేదట. సో ఈమె పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, నూర్ ఇనాయత్ ఖాన్ అని చెప్పేసి అంటాం. సో ఈమె మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. సో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాలిటీలో. సో ఇప్పుడు మీకు టిప్పు సుల్తాన్ వచ్చింది కాబట్టి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4-5 పాయింట్లు మీరు అట్లా లింక్ చేసుకొని గుర్తుంచుకోండి. అలా లింక్ చేసుకొని చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఆమె పేరు కూడా చూడండి, నూర్ ఇనాయత్ ఖాన్ అంట. సుల్తాన్ టిప్పు సుల్తాన్ కదండి, నూర్ ఇనాయత్ ఖాన్ పేరు గుర్తుంచుకోండి. స్ట్రైట్ క్వశ్చన్, ఆమె పేరు గుర్తుంచుకోండి. ఓకేనండి. దేనికి పెట్టారండి? సో మనకి లండన్లోని కౌన్సిల్ హౌస్ బ్లాక్ పెట్టడం జరిగింది, ఒక ఏరియా అండి అది. ఓకేనండి. ఆ కౌన్సిల్ హౌస్కి ఆమె పేరు పెట్టడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెజ్లింగ్ రగడా అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి. గతంలో మనం డిస్కస్ చేసాం. రెజ్లింగ్కి సంబంధించి దాని ప్రెసిడెంట్గా బ్రీజ్ భూషణ్ శర్మ అని చెప్పేసి ఇదిగోండి మీరు పిక్లో చూస్తున్నారు. ఇతను పాత వ్యక్తి అండి, బ్రీజ్ భూషణ్ శర్మ అని చెప్పేసి. సో ఇతను ఎవరైతే రెజ్లింగ్కి సంబంధించినటువంటి మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద ఆ రెజ్లింగ్ ఆటగాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలో భాగంగా ఇతను పదవికి రాజీనామా చేయడం జరిగిందండి. ఇతను ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ కూడా అండి. సో మరి ఇతని ప్లేస్లోకి కొత్తగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. అతని పేరే మనము సంజయ్ సింగ్ అని చెప్పేసి అంటాము. కొత్త అధ్యక్షుడిగా ఇదిగోండి మీరు ఈ పిక్లో చూస్తున్నారా, ఇతనే సంజయ్ సింగ్. అయితే గతంలో ఏం జరిగింది సార్ అంటే ఇతను మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనదని, అదేవిధంగా వీళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి వీళ్ళ అనుచరులు కానివ్వండి ఈ ఎలక్షన్లో పాల్గొనకూడదని, సో ఖచ్చితంగా రెజ్లింగ్ సమాఖ్యకు ఒక మంచి వ్యక్తి ఉండాలి అని చెప్పేసి అప్పట్లో సాక్షి మాలిక్, వినేష్ ఫగోటా, సో ఇలాంటి కొంతమంది ఒక వారం 10 రోజులు కూడా ధర్నాలు చేశారండి ఢిల్లీ నడి రోడ్లో మీద. వాళ్ళ యొక్క పతాకాలను తీసుకెళ్లి గంగా నదిలో మెడల్స్ని వేస్తాము అని చెప్పేసి కూడా కన్నీటి గాథలను కూడా మనం చూసాం. సో మమ్మల్ని లైంగికంగా వేధించాడు, ఇతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి స్పోర్ట్స్ మినిస్ట్రీకి రిఫర్ చేయడం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది. సో ఆ సందర్భంలోనే ఇతను తొలగించడం జరిగిందండి రెజ్లింగ్ ప్రెసిడెంట్గా. సో ఇతను కానీ ఇతని కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇతనికి సంబంధించి బంధువర్గం కానివ్వండి ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు, పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలానే జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే నిన్న కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ అండి సంజయ్ సింగ్, అతనేనండి. అతను
ఇతనికి బాగా సన్నిహితుడని, ఇతను చెప్పిన మాటలు ఖచ్చితంగా అతను వింటాడు అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సో నిన్న సాక్షి మాలిక్ ఆమె యొక్క క్రీడకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో అందువల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చిందండి ఈ రెజ్లింగ్ అసోసియేషన్ అనేది. సో గుర్తుంచుకోండి, కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ వచ్చారు. సో ఇతను ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇతనండి మీరు పిక్లో చూస్తున్నారు సంజయ్ సింగ్. ఇతను ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ప్రజెంట్ కొనసాగుతున్నాడని. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే. సో ఇతను కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే. సరూర్గంజ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందినటువంటి వ్యక్తి. బీజేపీ పార్టీకి పర్టికులర్గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి మంచి ఫ్రెండ్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి సో ఈయన రావడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి దీంతో మనస్తాపానికి గురయ్యి మనకి సాక్షి మాలిక్ అని చెప్పేసి రెజ్లర్ అండి ఈమె రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో కొంచెం వివాదాస్పదంగా ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ సంజయ్ కుమార్ గారు ఎవరి మీద విన్ అయ్యారు అంటే కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ పసిడి విజేత అనితా షరోన్పై 33 ఓట్ల తేడాతో గెలిచాడండి. సో ఓడిపోయిన వ్యక్తి కూడా గుర్తుంచుకోండి. సో మనకి అనితా షరోన్ అని చెప్పేసి అంటామండి, లేదా షెరోన్, అనితా షెరోన్ అని చెప్పేసి అంటాం. సో ఈ వ్యక్తి ఓడిపోవడం జరిగింది. గెలిచింది అయితే మాత్రం సంజయ్ సింగ్. అయితే ఈ సంజయ్ సింగ్ ఈ యొక్క బ్రిజ్ భూషణ్కి సన్నిహితుడు కావడం వల్ల నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని చెప్పేసి సాక్షి మాలిక్ గారు చెప్పడం జరిగింది. ఇది వివాదాస్పదం. అయితే సాక్షి మాలిక్ గారు ఇలా వివాదాస్పదంగా రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి సో ఆమెకి గతంలో కొన్ని అవార్డ్స్ వచ్చినాయండి. సో ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వార్తల్లోకి వస్తారు కాబట్టి ఆ వార్తల్లో వ్యక్తులు వచ్చినప్పుడు వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళు ఏ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళు అదేవిధంగా గతంలో ఏమైనా స్పోర్ట్స్లో అచీవ్మెంట్ ఏమైనా సాధించారా, ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం సాక్షి మాలిక్ అని చెప్పుకున్నామో ఈమె హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి ఆమె. సో ఈమెకి గతంలో పద్మశ్రీ అవార్డు, సో మనకి ఖేల్ రత్న అవార్డు అండి, హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్, స్పోర్ట్స్లో హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ అండి. మన భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత స్పోర్ట్స్ హానర్ క్రీడా పురస్కారం ఏంటి సార్ అంటే ఖేల్ రత్న అవార్డు అండి. గతంలో దాన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేవాళ్ళం. ఇటీవల కాలంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరు మార్చారు 2021 ఆగస్టులో. సో అందువల్ల ఆమె గురించి ఇలాంటి పాయింట్లు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోవాలి. సో ఈమె చూస్తే సాక్షి మాలిక్ అని చెప్పేసి అంటాం, హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి ఆమె. సో ఈమె కామన్వెల్త్ క్రీడల్లో 2022లో గోల్డ్ విన్ అవడం జరిగిందండి రెజ్లింగ్లో. అదేవిధంగా మనకి పద్మశ్రీ అవార్డు 2017లో తీసుకోవడం జరిగింది. ఖేల్ రత్న అవార్డు అనేది 2016లో తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మనకి సాక్షి మాలిక్ సంబంధించి సరి కాని అంశం ఏది అన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ మనకి రెజ్లింగ్ ప్రెసిడెంట్గా కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ రావడం జరిగింది. దట్ ఈస్ ఎనఫ్. IUCN అప్డేట్స్ ద రెడ్ లిస్ట్ అట్ COP28. సో మనకి COP28 మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది అండ్ IUCN కూడా మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏంది సార్ అంటే ఇది సో ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రిలీజ్డ్ అప్డేటెడ్ IUCN రెడ్ లిస్ట్ threatened species during the 28th Conference of Parties of the United Nations Framework Convention on Climate Change at Dubai, UAE. సో ఏదైతే మనకి COP28 సమావేశం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ కాన్ఫరెన్స్ పార్టీని ఎవరు సార్ నిర్వహించేది అంటే ఇదిగోండి వీళ్ళు UNFCCC అని చెప్పేసి అంటాం. వారు నిర్వహిస్తారు. ఎక్కడ నిర్వహించారు ఈ సంవత్సరం అంటే మనకి UAE దుబాయ్లో నిర్వహించడం జరిగింది. దానికి నరేంద్ర మోదీ గారు కూడా ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ మనకి అజర్బైజాన్ బాకులో జరగబోతుందని చెప్పేసి 2025లో బ్రెజిల్లో జరగబోతుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇవంతా బాగానే ఉందండి COP28కి సంబంధించింది. అయితే ఆ COP28లో భాగంగానే మనకి IUCN అని చెప్పేసి ఇది మనకి స్విట్జర్లాండ్ గ్లాండ్లో ఉంటుందండి. 1948లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మన భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి జంతువులు, వృక్షాలు ఇలాంటి వాటి గురించి రెడ్ లిస్ట్ అని చెప్పేసి అంటారండి. అంతరించిపోతున్నాయి అంటే ఫ్యూచర్లో వీటి మనుగడకే ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఫ్యూచర్లో వాటిని మనం చూడలేం, వాటిని మనం పరిరక్షించుకోవాలి ఆ జంతువుల్ని అని చెప్పేసి ఒక రెడ్ లిస్ట్ని ఒక దాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి ఈ సమావేశంలో భాగంగానే. సో మొత్తం దాంట్లో ఉన్నటువంటి స్పీసెస్ ఎన్ని ఉన్నాయో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇది మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి అప్డేటెడ్ IUCN లిస్ట్ సో 1,57,000 1,57,190 స్పీసెస్ విచ్ సో 44,016 సో మనకి 16 అని చెప్పేసి అంటామండి. అంటే 44,016 థ్రెటెండ్ ఆర్ విత్ ఎక్స్టెన్షన్. ఏదైతే మనకి 1,57,190 స్పీసెస్ ఉంటాయో, జంతుజాలాలు ఉంటాయో, వీటిలో అప్రాక్సిమేట్గా 44,016 జీవులు అనేవి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, డేంజర్లో పడింది వాటి యొక్క మనుగడ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గుర్తుంచుకోండి, ఇప్పుడు మొత్తము ఈ యొక్క రెడ్ లిస్ట్లో ఎన్ని జంతువులని వీళ్ళు యాడ్ చేశారు సార్ అంటే 1,57,190 స్పీసెస్ని యాడ్ చేయడం జరిగింది.
వాటిల్లో పర్టికులర్గా ఎక్స్టెన్షన్, సో అంతరించిపోతున్నటువంటి అంటే డేంజర్ జోన్ అండి. సో అంతరించిపోతున్న ఎన్నిసార్లు అంటే 44,016 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీన్ని నేను రివీల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటాం. 48లో ఏర్పాటు చేశారు. సో మరి దీని యొక్క స్విట్జర్లాండ్ గ్లాండ్లో ఉంటుంది హెడ్ క్వార్టర్. అదేవిధంగా దీని యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సో గ్రేతల్ అగుల్చర్ అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా దీన్ని ప్రెసిడెంట్ వచ్చేసరికి రజ్మా అల్ ముబారక్ అని చెప్పేసి అంటాం. వీరు డైరెక్టర్ జనరల్గా అండ్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఇది మనకి IUCNకి సంబంధించింది. సో ఇప్పుడు అప్డేట్ ఎందుకు వచ్చింది సార్ అంటే 1,57,190 స్పీసెస్ ఉన్నాయి. దాంట్లో 44,016 అనేవి థ్రెటెన్, సో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి COP28 సమావేశం భాగంగా ఈ యొక్క రెడ్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ జనరల్ కూడా చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క స్పీసెస్కి సంబంధించి రెడ్ లిస్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు. సో మనకి IUCN అని చెప్పేసి అంటామండి, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా COP సమావేశాలు మీ అందరికీ తెలిసిందే. సో 2070 కల్లా భారతదేశం అనేది 0 కార్బన్ ఎమిషన్ సాధిస్తామని టార్గెట్గా పెట్టింది. సో మిగతా దేశాలు, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు లైక్ అమెరికా, UK ఇలాంటి దేశాలు అయితే మాత్రము 2050 కల్లా 0 కార్బన్ ఎమిషన్ సాధిస్తామని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగానే 2030 కల్లా 2030 కల్లా 50% అచీవ్ అవుతాము అని చెప్పేసి నిన్న 200 దేశాలు COP28 సమావేశంలో భాగంగా 200 దేశాలు అనేది సైన్ చేయడం జరిగిందండి. సో ఏవైతే మనకి ఈ యొక్క కోల్ కానివ్వండి, డీజిల్, పెట్రోల్ ఇవి కాకుండా మనకి రెన్యూబుల్ సోర్సెస్ను యూజ్ చేస్తాము అని చెప్పేసి కూడా 200 దేశాలు సంతకాలు చేయడం జరిగిందని మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 3వ ద్రవం నుంచి పొంచి ఉన్న ముప్పు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో చైనా శాస్త్రవేత్తలు హెచ్చరించారండి. ఏమని హెచ్చరించారు సార్ అంటే, సో నిరంతరం మంచుతో కప్పబడి ఉండే టిబెట్ పీఠభూమి, దాని చుట్టుపక్కల హిమాలయాలు, హిందూ కుష్, టియాన్ షాన్ పర్వతాలను కలిపి 3వ ద్రవంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఏమిటంటే అవి, సో మనకి ఏదైతే టిబెట్ పీఠభూమి కానివ్వండి, దాని చుట్టుపక్కల హిమాలయాలు కానివ్వండి, హిందూ కుష్, టియాన్ షాన్ పర్వతాలు, సో వీటన్నింటినీ కలిపి 3వ ద్రవంగా వ్యవహరిస్తూ ఉంటారంట ఆ పరిసర ప్రాంతం అంతా. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో సో ఉష్ణోగ్రతలు బాగా పెరిగి మెల్ట్ అయిపోయి సో జలాశయాలుగా ఏర్పడి కట్టలు తెంచుకొని సో మనకి జనావాసంలోకి వచ్చి చాలా ఫ్లడ్స్, భూకంపాలు ఇలాంటివి రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు సో నిన్న ఒక చైనా శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి సో ఏదైతే ఈ యొక్క 3వ ధ్రువం అన్నామో, సో ఇది మనము టిబెట్ పీఠభూమి, హిమాలయాలు, హిందూ కుష్, సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఏ దేశాల్లో ఉంటాయంటే సో చైనా, టిబెట్, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, కజకిస్తాన్. సో ఈ దేశాలు అనేవి మనకి 3వ ధ్రువంలో ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అయితే ఏవైతే ఫ్యూచర్లో అండి ఈ యొక్క 3వ ధ్రువం మెల్ట్ అయిపోయి 10,000కు పైగా హిమనదులు కరిగి సో వేల సంఖ్యలో కొత్త జలాశయాలు ఏర్పడతాయి. అవి కట్టలు తెంచుకొని జనావాసంలోకి కింద ప్రాంతాలకు వచ్చేసి సో మనకి భూకంపాలు ఇలాంటివి ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి ఏ శాస్త్రవేత్తలు అలర్ట్ చేశారు సార్ అంటే చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి. సో రేడియోని కనుగొన్నది ఇటాలియన్ శాస్త్రవేత్త మార్కోని అని చెప్పేసి అంటామండి. సో రేడియోని కనుగొన్నది ఎవరు సార్ అంటే మార్కోని అని చెప్పేసి అంటాం. రేడియో తరంగాలను ఫ్రీక్వెన్సీ, వాటి యొక్క తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లో కొలుస్తారండి. ఎట్లా కొలుస్తారండి? సో ఎలా మెజర్ చేస్తారు? హెర్ట్జ్ అని చెప్పేసి అంటాం. సో ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి 13వ తారీఖున. రేడియో ప్రసారాలను సో ఎవరు సార్ అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వారు నియంత్రిస్తూ ఉంటారు. అదేవిధంగా తెలుగులో తొలి రేడియో ప్రసారాలు 1938 జూన్ 16 నుంచి ప్రారంభమైనాయి. అదేవిధంగా రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామ్మూర్తి గారండి. సో మనము మాతృభాష అంటే మనకి మాతృభాషను కూడా ఆ రోజునే సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో గిడుగు రామ్మూర్తి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా సో మనకి మొట్టమొదటిసారిగా తెలుగు ప్రసంగం చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది సార్ అంటే గిడుగు రామ్మూర్తి గారికి దక్కుతుంది. సో ఎగ్జామ్లో సో చాలా సందర్భాల్లో కూడా రేడియో తరంగాలను ఫ్రీక్వెన్సీని దేంతో మెజర్ చేస్తారని అడిగిన సందర్భాలు ఉన్నాయి, లేదా అసలు రేడియోని కనుగొంది ఎవరు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి, రేడియో డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, రేడియో ప్రసారాలు ఎవరు నియంత్రణ చేస్తారు సార్ అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వీళ్ళు నియంత్రణ చేస్తూ ఉంటారు. సో ఈ చెక్ లిస్ట్లో అన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఏనండి, గుర్తుంచుకోండి. గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇటీవల హర్యానా ఫైనల్స్లో రాజస్థాన్ను ఓడించి 2023 కోసం విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. సో ఈ ట్రోఫీ గల మరో పేరేంటి అని చెప్పేసి అంటున్నారండి. సో మీ అందరికీ తెలిసిందే విజయ్ హజారే ట్రోఫీ అని చెప్పేసి క్రికెట్కి సంబంధించిందండి. ఇటీవల కాలంలోనే హర్యానా మొట్టమొదటిసారిగా గెలిచింది, రాజస్థాన్ ఓడిపోయింది. సో రాజ్కోట్లో జరిగిందండి. అయితే దీనికి ఈ యొక్క విజయ్ హజారే ట్రోఫీకి మరో పేరేంటి సార్ అని చెప్పేసి అంటున్నారు, వన్ డే రంజీ ట్రోఫీ అని చెప్పేసి అంటామండి. ఏంటండి? సో మనకి వన్ డే రంజీ ట్రోఫీ అని చెప్పేసి అంటామండి.
సో మనకి వన్ డే రంజీ ట్రోఫీ అని చెప్పేసి విజయ్ హజారే ట్రోఫీని పిలుస్తాం. రైట్. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మళ్ళీ చెప్తున్నామండి, కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు చదువుతూ ఉండాలి. సో ఎగ్జామ్కి ముందు 10 డేస్ లేకపోతే ఎగ్జామ్ ముందు 1 వీక్ చదువుతామంటే సో వర్కౌట్ అవుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.